వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. కేసీఆర్ నాని ఆయన కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే టీడీపీ పార్టీ నుండి బయటికి వెళ్ళిపోతున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారే బయటికి పంపించారా, అసలు ఆ తర్వాత ఆయన ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, అసలు ఏ విధంగా ఆయన రాజకీయ భవిష్యత్తు ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కేసీఆర్ నాని ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలనమైనటువంటి ప్రకటన కూడా చేశాడు. విజయవాడ టీడీపీ ఎంపీ కేసీఆర్ నాని మరోసారి వార్తల్లో కూడా నిలిచాడు. ఆయన మరోమారు సొంత పార్టీ నేతలపైన కూడా విమర్శలు చేశారు. గత కొంతకాలంగా కేసీఆర్ నాని టీడీపీ నాయకత్వం పైన కూడా చాలా అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవచ్చు. జగన్ వేవును కూడా తట్టుకొని మరీ విజయం సాధించిన తనకు పార్టీలో సముచితమైనటువంటి గౌరవం లేదనేసి కూడా ఆయన వాపోతున్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో బీజేపీ తీర్థం కూడా పుచ్చుకున్నారు అనేసి ఒక వార్తలు అయితే ప్రచారం అలాగే జోరుగా కూడా సాగింది. ఇటువంటి తరుణంలో కేసీఆర్ నాని గారు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదనే అభిప్రాయం పార్టీ నేతల్లో కూడా నెలకొంది. ఆయన తమ్ముడైనటువంటి కేసీనేని చిన్ని వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది. సీటు పైన ఇప్పటి వరకు కూడా కేసీనేని నాని చిన్నికి చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. అయితే లోకేష్ సైతం చిన్ని వైపే మొగ్గు చూపడంతో బెజవాడ రాజకీయాల్లో కేసీనేని నాని ఒంటరైపోయాడని కూడా చెప్పుకోవచ్చు మనం. బెజవాడకి సంబంధించి ఇటువంటి సమయంలో కేసీనేని నాని చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి ఇది కొంత బూస్ట్ ఇచ్చేటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదనేసి తన కుటుంబం నుంచి కూడా ఎవరు పోటీలో ఉండరనేసి కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో విజయవాడ టీడీపీ ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తే స్వాగతిస్తామనేసి, అంతేగాని బీసీ ముద్ర వేసుకుని అవినీతి చేసే వారికి టికెట్ ఇవ్వవద్దంటూ కూడా నాని పార్టీకి సూచించారు. ఇవి నిజంగా ఏ విధంగా ఉంటుందంటే పార్టీని తిట్టకనే తిడుతున్నట్టుగా, పార్టీకి చురకలు అంటిస్తున్నట్టుగానే ఉండి ఏమి లేనట్టుగా చెప్తున్నట్టుగా ఉంది. ఆ విధంగా ఉందన్నమాట కేసీఆర్ నాని వ్యాఖ్యలు. అయితే ఇదే సమయంలో ఆయన సొంత పార్టీ నేతలపైన కూడా విమర్శ చేశారు. తాను లేకపోతే విజయవాడను దోచుకోవాలని చూస్తున్నారనేసి కేసీఆర్ నాని వ్యాఖ్యలు చేశారు. అందుకే తనను పార్టీలో కొందరు వ్యతిరేకిస్తున్నారనేసి కూడా చెప్పుకొచ్చారు. బెజవాడలో అవినీతి పాల్పడితే సహించేదే లేదనేసి కూడా, రాజకీయాల్లో నీతిపరులు రావాలనేసి కూడా కేసీఆర్ నాని పిలుపునిచ్చారు. కేసీఆర్ నాని చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ వర్గాల్లో కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏపీ రాజకీయాలు మనం కొంత ఆసక్తిగా మలుపులు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జిలో మార్పు కొనసాగుతున్నటువంటి వేళ టీడీపీలో సీట్ల రచ్చ మొదలైంది. విజయవాడలో టీడీపీ రాజకీయాల్లో కూడా కొన్ని ప్రకంపనలు అయితే మొదలైపోయాయని చెప్పుకోవచ్చు. ఇక సిట్టింగ్ ఎంపీ అయినటువంటి కేసీఆర్ నానికి ఈసారి ఎన్నికల్లో సీటు లేదనేసి కూడా చంద్రబాబు తేల్చేశారంటూ కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. అయితే పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దనేసి కూడా చెప్పారని, దీంతో నాని టీడీపీలో కొనసాగటం సందేహంగానే ఉందంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీంతో నాని అడుగులు ఏంటనే దానిపైన కూడా చర్చ మొదలైపోయింది. నాని పైన చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నాడనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే, విజయవాడ టీడీపీ ఎన్నికల్లో వేళ చంద్రబాబు నాయుడు గారు కొన్ని అనూహ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. టీడీపీ నుంచిగా వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి కేసీనేని నాని సీటు లేదనేసి కూడా తేల్చేశారని తెలుస్తుంది. పార్టీ కార్యక్రమాల్లో అంతగా జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పడం ద్వారా దాదాపు నానిని పక్కన పెట్టారు అనేసి కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా నాని వెల్లడించారు. కొంతకాలంగా నాని వ్యవహార శైలి పైన కూడా పార్టీలో చర్చ అయితే సాగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ చేస్తానని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేస్తానంటూ కూడా గతంలోనే నాని స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్ నానికి ఇది అవమానకరంగా ఆయన మద్దతుదారులను భావిస్తూ ఉన్నారు. కేసీఆర్ నాని గతంలో వైసీపీలో చేరేందుకు కూడా ఆఫర్ వచ్చింది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమని భావిస్తున్నటువంటి వేళ వైసీపీ వైపు చూస్తారా లేక స్వతంత్రంగానే బరిలో నిలుస్తారా అనేది కూడా ఆయన తేల్చుకోవాల్సినటువంటి పరిణామం ఇప్పుడు చోటు చేసుకుందనమాట.
అయితే ఇక్కడ నానికి ఈసారి నో టికెట్, అంటే టికెట్ ఇస్తుందా లేదా అనే దానికి సంబంధించి చూస్తే వైసీపీ ఈసారి విజయవాడ నుండి బీసీ అభ్యర్థిని పోటీకి దింపాలని కూడా నిర్ణయించుకుంది. అయితే టీడీపీ నుంచి ఈసారి కేసినేని నాని స్థానంలో కేసినేని చిన్నాకి అవకాశం ఇవ్వడం ఖాయమనేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా తిరువూరులో జరిగినటువంటి ఘటనలో ఇక కేసినేని నాని విషయంలో నిర్ణయం తీసుకోవాలని కూడా పార్టీ నాయకత్వం భావించింది. ఇదే సమయంలో నానిని సీటు ఇవ్వడం లేదని, నాని కుమార్తెకు మైలవరం సీటు ఇచ్చేలాగా ప్రతిపాదన కూడా ఉందనేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ నాని తనకు సీటు లేనప్పుడు తన కుమార్తెకు వద్దని చెబుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. పార్టీకి బలమైనటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటి విజయవాడ సీటును జనసేన లేదా బీజేపీకి ఇచ్చేందుకు కూడా చంద్రబాబు సిద్ధంగా లేదనేసి కూడా తెలుస్తుంది. టీడీపీ అభ్యర్థిని పోటీ చేసే విధంగా కూడా ఇక్కడ 100% టీడీపీ అభ్యర్థి పోటీ ఖాయం అనేసి కూడా తెలుస్తుంది. ఆ అభ్యర్థి కూడా పోటీ చేస్తారని నాడు. అయితే ఆ రోజు నాని అడుగు ఎటువైపు వేస్తారు అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిణామం. దానికి మరికొంత కాలంలో మరికొన్ని రోజుల్లో కూడా మనకు తెలిసిపోతుంది. ఇక అటు నానికి ప్రాతినిధ్యం తగ్గిస్తూనే ఇదే సమయంలో చిన్నాకు బాధ్యతలు అప్పగించారు. కొంతకాలంగా మనం చూసినట్లయితే చిన్ని ఇక్కడ ఎంపీ సీటుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. లోకేష్ పాదయాత్రలో ఆ సమయంలో కూడా నాని దూరంగానే ఉండగా చిన్ని యాక్టివ్గా పనిచేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ లోకేష్ తో సమావేశమైనటువంటి తన అభ్యర్థిత్వానికి ఆమోద ముద్ర కూడా వేయించుకున్నారు. ఇక్కడ అన్నకు బదులు తమ్ముడు చాలా యాక్టివ్గా ఉన్నాడు రాజకీయాలను కూడా చెప్పుకోవచ్చు. నాని పైన చర్యలు కొంతకాలంగా వేచి చూస్తున్నటువంటి టీడీపీ నాయకత్వం తిరువూరు ఘటన తర్వాత అసలు విషయం బయటపడింది. ఇప్పుడు తిరువూరు సభ ఏర్పాట్లు బాధ్యతలన్నీ కూడా చిన్నీకి అప్పగించింది టీడీపీ అధినాయకత్వం. దీంతో ఎంపీ సీటుకే చిన్నీకి ఇస్తారనేసి అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక చిన్ని సీటు ఖరారు అయితే కేసినేని నాని అడుగులు ఏంటనే దానిపైన కూడా కొంత ఆసక్తికరంగా మారిపోతుంది రాజకీయాల్లో అని కూడా చెప్పుకోవచ్చు. ఏపీలో స్వాతంత్రిక ఎన్నికలు ఏపీలో సార్వత్రిక ఎన్నికలు హడావిడిగా నెలకొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గాలు ఇన్ఛార్జీలుగా నియామకాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఎదుర్కొనే దిశగా కూడా దూసుకెళ్తుంది. ఇప్పటికే 3 లోక్సభ 35 అసెంబ్లీ స్థానాలను ఇన్ఛార్జీలను కూడా ఖరారు చేసింది వైఎస్ఆర్సీపీ. ఈ దిశగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా కసరత్తులు మొదలుపెట్టేసింది. పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కూడా జనసేనతో పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి కేటాయించాల్సినటువంటి నియోజకవర్గాలను కూడా వడబోస్తుంది. ఈ 2 పార్టీల మధ్య లోక్సభ అసెంబ్లీ సీట్ల పంపకాల వ్యవహారం త్వరలోనే ఒక కొలుక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎదురుగాలి వీస్తుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అది కూడా సొంత నాయకుల నుంచే కావడం రాజకీయంగా మా ప్రాధాన్యతను కూడా సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో పార్టీ నాయకుల మధ్య చోటు చేసుకున్నటువంటి బాహాబాహి దీనికి నిదర్శనం అని కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ అంటే అదే సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు గతంలో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో మనం చూసాం. ఇక ఎక్కువగా ఆ వైఎస్ఆర్సీపీలో ఇటువంటి వ్యవహారాలు అయితే ఎక్కువగా చూడాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనకు కనిపిస్తుంది. దీని తర్వాత విజయవాడ రాజకీయాల్లో కూడా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూనే ఉంది. టీడీపీకి చెందినటువంటి విజయవాడ లోక్సభ సభ్యుడు కేసినేని నాని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండబోతున్నారు. మున్ముందు ఆయన కీలక నిర్ణయాన్ని కూడా తీసుకునేటువంటి అవకాశం లేకపోలేదని కూడా మనం చెప్పుకోవాలి. వచ్చే ఎన్నికల్లో ఆయన టికెట్ దక్కబోదంటూ కూడా ఒక ప్రచారం జరుగుతున్నటువంటి వేళ టీడీపీ మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కనకల్ల నారాయణ కేసినేని నానితో భేటీ కూడా అయ్యారు. తిరువూరు టీడీపీ నాయకుల్లో ఘర్షణ తర్వాత వారు కేసినేని నాని కలవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీకి సంబంధించి సారాంశం కూడా కేసినేని నాని బయట పెట్టారు. దీనికి సంబంధించి సమాచారాన్ని కూడా తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్ కూడా పోస్ట్ చేశారు. ఆయన ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించారనేసి కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దనేసి కూడా చంద్రబాబు తనను ఆదేశించినట్టుగా కూడా వెల్లడించారు ఆయన. అయితే ఇక్కడ మనకి వచ్చే ఎన్నికల్లో కూడా తన స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా
వేరే వారికి చంద్రబాబు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో తమకు జోక్యం చేసుకోవద్దని ఆదేశించారని తెలుస్తున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబును అజ్ఞానులు తూచి అంటే తప్పకుండా కూడా పాటిస్తారు అనేసి కూడా ఒక విషయాన్ని అయితే ఆయన చెప్తున్నాడు. శిరసా వాయిస్తారు అంటే ఎవరైతే అజ్ఞాతులు ఉంటారో వాళ్ళు ఏదైనా చెప్తే తప్పకుండా శిరసా వాయిస్తారనేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇకపై పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదలుచుకోలేదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి ఇటువంటి తరుణంలో కేసినేని నాని గారు అక్కడ ఆల్రెడీ బీసీలకు ఇవ్వాలనేసి కూడా అంటే వైసీపీ నేను కూడా అక్కడ ఎవరు అభ్యర్థులు అనే దానికి సంబంధించి కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మరోవైపు ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఇక కాంగ్రెస్ లో ఆయనకి అవకాశం ఏమన్నా వస్తుందా, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా, ఇవన్నీ ఎందుకనేసి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి తిరిగి గెలిచినప్పుడు ఆ తర్వాత ఏ పార్టీ వైపు వెళ్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. కేసినేని నాని గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేసినేని నాని గారు పైన ఉండబోతున్నాయని కూడా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.